ఈ యొక్క దేశం యొక్క సార్వభౌమత్వం అన్నది వారి నుంచి కాపాడుతూ వస్తున్నారు. మనకు ఈ యొక్క స్వాతంత్రం అన్నది ఈ యొక్క అహింస మార్గంలో రావడం జరిగింది. మనం దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. నిన్న ఈ యొక్క గౌరవ సభ్యుల యొక్క ప్రసంగాలు వింటున్నప్పుడు గౌరవులైన రక్షణ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇతర మంత్రులు గారు కూడా ఈ యొక్క విషయం మీద మాట్లాడడం జరిగింది. గౌరవులైన రక్షణ శాఖ మంత్రి గారు వారు 1 గంట పాటు వారు మాట్లాడడం జరిగింది. అది నేను ఒక విషయం మీద ఆలోచిస్తున్నాను. ఈ యొక్క విషయాలన్నిటి ఆపరేషన్ సింధూర్, ఈ యొక్క తీవ్రవాదం, మన దేశ యొక్క భద్రత మరియు ఇతర విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఒక విషయం మనము వదిలేసాము. ఆ రోజు 22 ఏప్రిల్ 2025న 26 మంది మన దేశంలో వారి ఫ్యామిలీ ముందు వారిని చంపినప్పుడు ఆ యొక్క ఘటనకు సంబంధించి ఏ విషయము కారణమైంది అన్నది మనం తెలియలేదు. కాబట్టి గౌరవ స్పీకర్ గారు బేసరాన్ ప్రాంతం ఈరోజు మీరు చాటింపు వేసుకుంటున్నారు. కొంతసేపు ఈ యొక్క ప్రభుత్వం అన్నది ఈ యొక్క విషయాన్ని చెప్తున్నారు, దేశం కాశ్మీర్లో లేదు అనేసి. ఈ యొక్క దేశ ప్రజలను కాశ్మీర్కి వెళ్ళి చూడండి అని చెప్తున్నారు. నేను ఎన్నోసార్లు ఈ మీడియాలో, టీవీలో అలాగే చూస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ప్రశాంతత ఉంది కాశ్మీర్లో, మీరు భూమి కొనండి అని చెప్తున్నారు. ఈ శుభం ద్వివేది ఒక కాన్పూర్ నుంచి ఒక యువకుడు వారి యొక్క మొత్తం కుటుంబం కాశ్మీర్కి వెళ్ళాలి అనేసి అనుకున్నారు. శుభం ద్వివేది గారు 6 రోజుల ముందు పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళ భార్య చెప్పింది వారికి మంచి ప్రేమ ఉండేది వారి మధ్య. వారి మీద ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కుటుంబం అంతా కూడా ఈ యొక్క చీటీల్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది వారిని చూడడానికి. ఆ యొక్క సమయంలో 22 ఏప్రిల్ 2025న బేసరన్ లోయలో ఈ యొక్క వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నప్పుడు 1000 నుంచి 1500 మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇతర రోజుల్లాగే ఎంతోమంది ఈ యొక్క పర్యాటకులు అక్కడికి వస్తూ ఉన్నారు. ఒకరు ఈ యొక్క అడవి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడ ట్రెక్కింగ్ చేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ వారు జిప్ లైన్ ఆడుకుంటున్నారు, ట్రంప్ లైన్ ఆడుతున్నారు, కొంతమంది టీ తాగుతూ ఉన్నారు. శుభం వారి యొక్క భార్యతో అక్కడ నిల్చొని ఉన్నప్పుడు 4 తీవ్రవాదులు ఈ యొక్క అడవి నుంచి వచ్చి వారిని చంపివేయడం జరుగుతుంది వారి భార్య ముందే. దాని తర్వాత వారిని వేర్పాటు చేసి వారి కుటుంబ సభ్యుల ముందే వారిని చంపివేయడం జరిగింది. ఇరవై 26 మందిని వారు చంపివేయడం జరిగింది. శుభం గారు
వారు ఇక్కడ పారిపోవాలని చూడడం జరిగింది. అక్కడ వారికి వచ్చినప్పుడు తెలియాలనుకుంటుంది. ఎంతో మందికి ఈ యొక్క అడవి నుంచి వెళ్ళడం జరుగుతుందని, వారి యొక్క కుటుంబ సభ్యులను కాపాడాలనుకుంటున్నారు. కొంతమంది ఈ యొక్క గైడ్ల యొక్క సాయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే గుర్రాలు నడిపించే వారి యొక్క సాయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. శుభం భార్య యొక్క మాటలను మీరు చూసినట్లయితే దీనిని ఈ యొక్క సమయంలో 1 గంటకి వీరిని ఎంచుకొని చంపుతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో వారు అక్కడ ఒక్క వ్యక్తిని కూడా మనము చూడడం లేదు. శుభం యొక్క భార్య ఏం చెప్తుందంటే, నేను చూసా కళ్ళ ముందు ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను, దేశ ప్రజలు మరియు ప్రభుత్వం అన్నది ఎందుకు ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క వారు రోజువారీగా అక్కడ లేరు. 1000 నుంచి 1500 మంది అక్కడికి వెళ్తూ ఉంటున్నారు. ప్రభుత్వం ఎందుకు వారికి ఈ యొక్క ఫారెస్ట్ని చూస్తున్నారు? ఇక్కడ ఏదన్నా ఒక మార్పులు జరిగినట్లయితే ఈ యొక్క వైద్య సహాయాలు కూడా లేవు. ఈ యొక్క దేవుడి యొక్క దయాదాక్షిణాలతో ఉండేలా చూస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం అన్నది వారి మీద ఎటువంటి నేను అడగాలనుకుంటున్నాను, ఎవరు దీనికి ఈ యొక్క దేశ యొక్క వారిని కాపాడడానికి ఎవరు బాధ్యత? ఇది ప్రధానమంత్రి గారి యొక్క బాధ్యత కాదా? ఇది హోంమంత్రి గారి బాధ్యత కాదా? రక్షణ శాఖ మంత్రి యొక్క బాధ్యత కాదా? ఎన్ఎస్సి వాళ్ళ యొక్క బాధ్యత కాదా? స్పీకర్ గారు, రెండు రోజుల ముందు ఈ పహల్గామ్ దాడికి మన యొక్క హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కాశ్మీర్ యొక్క పరిస్థితి పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క టెర్రరిజం ఏదైతే ఉందో దానికి 2 వారాల ముందే జరగడం జరిగింది. 3 నెలల తర్వాత గవర్నర్ జేఎన్కి వారు ఒక సాధారణ ముఖాముఖిలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ యొక్క దక్షిణ లోయలో ఇప్పటి వరకు ఎన్నో చొరబాట్లు జరుగుతున్నాయి, నేను వాటికి బాధ్యత తీసుకోవడం జరిగింది. అక్కడ పూర్తి అయిపోయింది. దాని గురించి ఎవరు ఏ ఒక్క ప్రశ్న అడగడం లేదు. స్పీకర్ గారు, టిఆర్ఎఫ్ అనేది ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఈ యొక్క అటాక్కి బాధ్యత వహించారు. ఈ యొక్క సంస్థ అన్నది 2018లో ప్రారంభించడం జరిగింది. 2022లో ఇది కాశ్మీర్లో కార్యక్రమాలను ప్రారంభించింది. 22 ఏప్రిల్ 2025న వాళ్ళు 25 తీవ్రవాద ఘటనలను నిర్వహించారు. వారి వేళ్ల మీద చెప్పడం జరిగింది. 35 టెర్రరిస్ట్ అటాక్లో జరిగింది. ఈ యొక్క ప్రాంతంలోని 2022 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు జరిగాయి. కానీ మేము మీకు చెప్పాలనుకుంటున్నాను,
41 మంది చనిపోవడం జరిగింది 2022లో. 41 మంది చనిపోవడం జరిగింది. 27 మంది చనిపోవడం జరిగింది. 54 మంది గాయపడడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క వ్యవస్థ అన్నది ఒక తీవ్రవాదం అన్నది 2021లో చేయడం జరిగింది. 2003 సంవత్సరాలు వారు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. మీరు వారిని అంటున్నారు, దాని అర్థం ఏమిటి? ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క కన్సర్న్లోనే జరుగుతుంది. మీరు చెప్పాలనుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ఏజెన్సీ కూడా లేదా ఈ యొక్క విషయం జరిగే ముందు మీకు తెలియలేదా? వారికి తెలియదా? ఎవరైతే ఈ యొక్క దాడిని చేస్తున్నారో 26 మందిని చంపేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం పొందడం లేదు. ఇది మన యొక్క వైఫల్యం కాదా? ఇది అతిపెద్ద వైఫల్యం. వారికి దీని గురించి తెలుసు. ఈ యొక్క తీవ్రవాద సంస్థ అన్నది వాళ్ళు దాడి చేస్తారని వాళ్ళకి తెలుసు. పోలీసులు చనిపోవడం జరిగింది. ఈ యొక్క సైనిక దళాలు చనిపోవడం జరిగింది. మీరు వారి మీద ఒక కన్ను వేసి ఉంచలేరా? ఈ యొక్క ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో దీని మీద మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇది ఐబీ చీఫ్ కానీ వారి యొక్క రాజీనామా చేశారా, లేదా ఎవరన్నా రాజీనామా చేశారా? ఇది హోంమంత్రి గారి యొక్క మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. వారు ఏమన్నా రాజీనామా చేశారా? వారి యొక్క రాజీనామా గురించి మర్చిపోండి. వారు బాధ్యత తీసుకున్నారా? మీరు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు, నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏదో ఒక విషయం కావాలి మాట్లాడడానికి. మీరు కుటుంబం యొక్క పేర్లు ఉంది. మీరు అధికారంలో ఉన్నారు 11 సంవత్సరాలు. మీరు బాధ్యత తీసుకోండి. నిన్న గౌరవ కోకయ్య గారు మాట్లాడుతున్నప్పుడు హోంమంత్రి గారిని ఇది మీ బాధ్యత కాదా అని, రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి గారు వారు కేవలం తలాడిస్తున్నారు. వారికి లోపల అనిపించినట్లుంది ఇది మా యొక్క బాధ్యత అని. కానీ హోంమంత్రి గారు నవ్వుతూ ఉన్నారు. अध्यक्ष महोदय, అధ్యక్ష, ప్రభుత్వ సభ్యులందరూ వివిధ రకాలమైనటువంటి ఈ టెర్రరిస్ట్ అటాకుల గురించి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమయంలో ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నాయో వారు చనిపోయారో ఒకరిని, ఈ యొక్క టెర్రరిస్ట్ని తీవ్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఆ తీవ్రవాదిని ఊరి తీయడం జరిగింది. హోంమంత్రి గారి యొక్క దేశం వారు ఈ యొక్క రాజీనామా చేయడం జరిగింది. ఈ యొక్క దేశ పౌరుల మీద మాకు ఈ విధమైనటువంటి బాధ్యత ఉంది. రాజ్నాథ్ గారు పుల్వామా ఊరి ఆ యొక్క పుల్వామా సమయంలో ఊరి మరియు ఇతర తీవ్రవాదులు ఈరోజు వారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. మన యొక్క హోంమంత్రి గారు వారి యొక్క ఈ యొక్క ఢిల్లీ
దాడులు జరిగాయి. అలాగే పహల్గామ్లో కూడా వీరు ఈరోజు కూడా అదే యొక్క స్థానంలో కూర్చొని ఉన్నారు. వారు ఇంకా ఎందుకు హోంమంత్రి స్థానంలో ఉన్నారు? దేశం అన్నది ప్రసంగాలు కోరుకోవడం లేదు. వారు ఈ యొక్క జాలి, దయ, అలాగే ఓదార్పును కోరుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏం జరిగింది 22 ఏప్రిల్ 2025 అనేసి, ఎందుకు ఇది జరిగింది అని వారు కోరుకుంటున్నారు. మీరు మీ యొక్క పీపుల్ని చర్చుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ సింధూరు ప్రారంభమైనప్పుడు మేమందరం కూడా మీకు మా మద్దతు తెలియచేయడం జరిగింది. ఇది కానీ మా యొక్క సమయంలో జరిగినా కానీ ఇదే జరుగుంటుంది. ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ నుంచి కూడా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది. మా యొక్క సైనికుల యొక్క చర్యలకు మేము చాలా గర్వంగా ఉన్నాయి. ఇదంతా కూడా వారు ధైర్య సాహసాలతో ఈ యొక్క అద్భుత ప్రదర్శన చేయడం జరిగింది. కానీ ఈ యొక్క మొత్తం ఆపరేషన్కి ఈ గొప్పతనం అన్నది ప్రధానమంత్రి గారు దాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నిజమే. వారు ఈ యొక్క వాటికి క్రెడిట్ తీసుకోవడం అనేది సరైనదే. వారు ఒలింపిక్లో సాధించిన మెడల్ యొక్క దాన్ని కూడా వారే దానికి బాధ్యత అన్నట్టు చెప్పడం జరిగింది. మొదటిసారిగా ఇది జరిగింది ఈ దేశ యొక్క చరిత్రలో. ఈ యొక్క యుద్ధం అన్నది ఆపివేయడం జరిగింది. ఈ యొక్క హాల్ట్ ఏదైతే ఉందో के प्रेसिडेंट करते अमेरिका के राष्ट्रपति करते। ప్రధానమంత్రి గారితో మేము అడిగే అతిపెద్ద ప్రశ్న, ఈరోజు దేశ వ్యవహారాల శాఖ మంత్రి గారు దీని గురించి మాట్లాడారు. వారు అన్నారు ఏమంటే, పాకిస్తాన్ దగ్గర శరణు వేడుకోవడం తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. వారు మన దేశానికి వస్తారు మరియు వారు మన వాళ్ళని చంపుతారు. మనకు సిగ్గు అనిపించడం లేదా? ఏది శరణ్ అనే మాట వచ్చిందో మనము చరిత్రలోకి వెళ్ళిపోయాము. నెహ్రూ ఏం చేశారు, ఇందిరాగాంధీని ఏం చేశారు మొదలగునవన్నీ బయటికి వచ్చాయి. కానీ జవాబు మాత్రం బయటికి రాలేదు. ఎందుకు యుద్ధం ఆగింది? మన శరణుకు వచ్చే టైంలో మీరు ఎందుకు యుద్ధం ఆపారు? దీనికి జవాబు లేదు. సభాపతి గారు, మా యొక్క తల్లి యొక్క కన్నీటి దారాలు రాయాలి. ఉగ్రవాదులు ఆమె యొక్క భర్తను చంపారు. వారు అప్పుడు చిన్న ఏజ్లో ఉన్నారు. మనము ఏదైతే 26 మంది గురించి మాట్లాడుతున్నామో వారి కుటుంబ సభ్యులు ఎంత గాయపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. స్పీకర్ గారు, జాతి నాయకత్వం అంటే ఓన్లీ కీర్తిని తీసుకోవడం కాదు, ఓన్లీ పేరును తీసుకోవడం కాదు.
ఇది కీర్తి కిరీటం కాదు, ఇది బాధ్యతకు సంబంధించింది, ముళ్ళ కిరీటంకు సంబంధించింది. ప్రభుత్వం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో సైన్యము కూడా అలానే ఉంటుంది. మనం ప్రజలకు మనం భరోసా కల్పించాలి. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ చేశారు. 1,00,000 మంది సైనికులు ఆత్మసమర్పణ అయ్యేటట్టు చేశారు. కానీ శరణు అనే విషయం గురించి మాట్లాడలేదు. కానీ సింధూర్ యొక్క విషయము మనము పాకిస్తాన్కు గుణపాఠము చెప్పాలనుకుంటే ఆ గుణపాఠం ఇంకా పూర్తి కాలేదు. విషయంగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ జనరాలు తన యొక్క చేతులన్నీ కూడా రక్తంతో తడిచి ఉండెను. కానీ అమెరికా అధ్యక్షునితో వారు విందు చేశారు. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశము ఉగ్రవాదులను మట్టుబెట్టడమే అయితే అది దానికి దెబ్బ తాకింది, అది నెరవేరలేదు. ప్రధానమంత్రి గారు ఈ బాధ్యత వహిస్తారా? వారి లోపల ధైర్యం ఉందా? ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకవేళ మన వైమానిక దళానికి ఏమీ నష్టం కాకపోతే మీరు సభలో ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు ఎందుకు చెప్పడం లేదు సభలో? మన రక్షణ మంత్రి గారు చెప్పారు ఏమీ నష్టం కాలేదని. కానీ యుద్ధ విమానాల గురించి కూడా మాట్లాడండి. మీరు ప్రశ్నల నుంచి తప్పించుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు మనం సమాధానం చెప్పాలి, నిజమేంటో చెప్పాలి. వీరి లోపల అంతా రాజనీతినే ఉన్నది, అంతా ప్రజా సంబంధాలే ఉన్నాయి, మొత్తం ప్రచారమే ఉంది, పబ్లిసిటీనే ఉన్నది, పబ్లిక్ రిలేషన్స్ అనేటివే ఉన్నాయి, పౌర సంబంధాలు వేరే తీరుగా ఉన్నాయి. వీరు ప్రజలను చూడడం లేదు. పహల్గామ్లో అయింది. ప్రతి ఒక్క దేశవాసి గాయపడ్డాడు, తమ మనసులో గాయమైంది. మనకు ఇది సిగ్గు కలిగించే అంశము. కావున నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ సభలో అందరి దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, భద్రతా వ్యవస్థ ఉంది, ఎక్కడికి పోయినా కానీ వారికి రక్షణ ఉంటుంది, భద్రతా సిబ్బంది వారు వెంబడి వస్తారు. ఆ రోజు పహల్గామ్లో 26 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళారు. కానీ వారి కుటుంబ సభ్యుల ముందే వారిని చంపారు. ఒక తండ్రి కావచ్చు, ఒక భర్త కావచ్చు, చనిపోయారు. అందులో 25 మంది భారతీయులు ఉన్నారు. అవును, భారతీయులు ఉన్నారు. ఎంతమంది అయితే బైసారాన్ లోయలో ఉన్నారో, మరి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే చంపబడ్డారో వారికి ఏ రక్షణ లేదు, వారి దగ్గర ఏ రక్షణ లేదు. మీరు నిజాన్ని ఆపలేరు, మీరు వారికి రక్షణ కల్పించలేదు. ఆ విషయంలో మనము సిగ్గుపడాల్సిన అవసరము, దాని గురించి మాట్లాడాల్సిన అవసరము ఉన్నది. నేను కూడా విషయం ఉదయం చెప్పాను. నేను మరొకసారి ఎవరైతే భారతీయులు ఉన్నారో, చనిపోయారో, 25 మంది భారతీయుల పేర్లు నేను చదవలుచుకున్నాను. ప్రతి ఒక్క సభ్యునికి తెలవాలి, వారు కూడా మన మనవులు.
వారు రాజకీయ పక్షానికి చెందినవారు కారు. వారు ఈ దేశం యొక్క బిడ్డలు. వారు ఈ దేశం యొక్క అమరులు. వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల మాకు సానుభూతి ఉన్నది. వారికి నిజం తెలుసుకోవడము గురించి ఒక హక్కు ఉంది. సమీర్ గుహ, భారతి తన అధికారి మనీష్ రంజన్, हेमंत आर जोशी, विनीर अरवाल, सुशील नतानियल, अतुल श्रीकांत मोने, सैयद अजी हुसैन शाह, रामचंद्रन, लक्ष्मण लेले, दिनेश अग्रवाल, दिलीप दिलसे, सतपति, चंद्रमौली, जे.एस. चंद्रमौली, नीतीश परमार, यशवंत राव, विलास, मंजुनाथ राव, मदाई. जय हिंद.